హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టిపికల్ ఇండియన్ వైఫ్. నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని కూడా వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక టమాటా వేసుకొని వేపుకోవాలి. ఇంకో పక్కన మనకు ఎంత సేమియా కావాలో తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు బాగా మగ్గాక కావాలనుకుంటే జీడిపప్పు, ఎండు ద్రాక్ష అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి మనం ఎసురు కోసం నీళ్ళు పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడే వాటర్ పోసిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టాలి. సేమియాని బాగా అటు ఇటు కలబెట్టిన తర్వాత కొంచెం సేపు వదిలేయాలి సేమియా ఉడికే వరకు.
సేమియా అడుగంటకుండా ఉండాలంటే మధ్యలో మధ్యలో కలబెడతా ఉంటే సేమియా అడుగంటకుండా ఉంటుంది. ఇలా దగ్గరకు వచ్చాక కలబెట్టకుండా ఉంటే అంటుకుంటుంది, అడుగు అంటుతుంది కాబట్టి ఇట్లా కలబెడతా ఉండాలి. ఇంకొంచెం వాటర్ ఇంకిపోయేదాకా ఉంచి ఆఫ్ చేసుకుంటే వేడి వేడి సేమియా ఉప్మా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూశారు కదా, ఎంతో టేస్టీ అయిన వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం పక్కన ఉంచుకొని షుగర్తో కానీ ఏదైనా పొడితో కానీ సర్వ్ చేస్తే సూపర్గా ఉండిద్ది.